ఐగుప్తుల నుంచి ఇశ్రాయేలీయులు బయటకు వచ్చినప్పుడు యెహోషువ నాయకత్వంలో కనానును స్వాధీనం చేసుకునేటప్పుడు కనాను భూభాగం మీద కొంతమంది రాజులను యుద్ధం చేసేటప్పుడు ఈ అమ్మోనీయులు, ఈ మోయాబీలు, ఈ సేయూరు నివాసులను దేవుడు ఏం చేశాడంటే ఉండని, వాళ్ళు మీ జోలు రాలేదుగా కాబట్టి వాళ్ళు ఉండని, వాళ్ళ మీద యుద్ధానికి పోవద్దు, పోని వాళ్ళు వచ్చి మిమ్మల్ని బతిమలాడుకున్నారుగా, మేము మీతో యుద్ధం చేయము అని చెప్పారుగా. యెహోషువ ఉండని, లివ్ ఇట్, వాళ్ళు వదిలేసి మిగతా సామ్రాజ్యాల మీదకి యుద్ధానికి వెళ్ళండి అన్నాడు. మంచి మనసుతో యెహోషువ వారి మీదకి యుద్ధం పోకుండా ఆ ప్రాంతంలో వారిని ఉండనిచ్చి మిగతా ప్రాంతం అంతా స్వాధీనపరుచుకున్న తర్వాత కొన్ని రోజులకి ఏం జరిగిందంటే, యెహోషాపాతు అనే రాజు యోధా సామ్రాజ్యంలో రాజుగా ఉన్నప్పుడు ఈ ముగ్గురు ఎవరినైతే ప్రేమతో కృతజ్ఞతతో దేవుని బిడ్డలు ఉండనిచ్చారో, పోనీలే అని వదిలిపెట్టారో, వారికి మంచి చేశారో, మేలు చేశారో, ఆ మేలు పొందిన వారు కృతజ్ఞత మరిచి, చూడండి, కృతజ్ఞత మరిచి రాజుల ద్వారా మేలు పొందిన వారు, నాయకుల ద్వారా మేలు పొందిన వారు కృతజ్ఞత మరచి ఇప్పుడు యెహోషాపాతు మీదకి ఏం చేయటానికి వచ్చారు? యుద్ధం చేయడానికి వచ్చి. ఇది నేను ఒట్టిగా చెప్పాలి.